బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 1.28 లక్షల మందిని ఆసరా పింఛన్ల జాబితా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి విరుద్ధంగా ప్రభుత్వం చెప్పినటువంటి రూల్స్ ని పాటించకుండా ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా ఆసరా పింఛన్ని తీసుకుంటా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఆసరా పింఛన్ల జాబితా నుంచి తొలగించింది. మొత్తానికైతే చాలా మంది పింఛన్దారులు కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎవరెవరి పెన్షన్లని ప్రభుత్వం రద్దు చేసింది? ఏకంగా 1,28,000 మందిని పూర్తిగా కూడా పెన్షన్ల జాబితా నుంచి తొలగించడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది పూర్తిగా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్క దెబ్బకు 1,00,000కు పైగా పెన్షన్లను రేవంత్ సర్కార్ పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సమగ్ర పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. ఈ తనిఖీల్లో తేలిన అక్రమాలను చూసి అధికారులే ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేకపోయినా ఇన్నాళ్ళు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను ప్రభుత్వం ఒకేసారి కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి విరుద్ధంగా ప్రభుత్వం చెప్పినటువంటి మాటను పాటించకుండా అనర్హులైనప్పటికీ కూడా ఏకంగా 1.28 లక్షల మంది ఆసరా పింఛన్ని తీసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏకంగా 1,00,000కు పైగా పింఛన్లను రద్దు చేశారు. అసలు ఈ 1,00,000కు పైగా పింఛన్లను ఎందుకు రద్దయ్యాయి? అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన ఆ ఘోర తప్పిదాలు ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమందివి పోయాయి? పట్టణాల్లో ఎంతమందివి కట్ అయ్యాయి? మీ పెన్షన్ సురక్షితంగానే ఉందా లేదా అనేది ఈ వీడియోలో కూడా పూర్తిగా మనం గనక మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే తెలంగాణలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని రోజుల కింద ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారుల వివరాలను సరిచూడడానికి సమగ్ర పెన్షన్ వెరిఫికేషన్ కు ఆదేశించింది. ఇన్నాళ్ళు చాలా మంది అర్హత ఉండి కూడా ఆఫీసులో చుట్టూ తిరిగినా పెన్షన్లు రాక ఇబ్బంది పడుతుంటే, మరోపక్క ఎలాంటి అర్హత లేక పూర్తిగా కూడా అర్హత లేకపోయినప్పటికీ అక్రమార్కులు ఏళ్ల తరబడి ప్రభుత్వ సొమ్మును దర్జాగా అనుభవిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని అధికారులను గట్టిగా ఆదేశించింది. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనలు ఉల్లంఘనలు వెలుగు చూశాయి. దాంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దాదాపు 1.28 లక్షల పెన్షన్లను ఏమాత్రం కూడా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అందరిలోనూ ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న ఒకటే, అసలు ఎవరి పెన్షన్లు కట్ అయ్యాయి? అనర్హుల తొలగింపునకు అధికారులు చూపించిన కారణాలు ఏంటి? అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన ప్రధాన కారణాలను కనుక ఒక్కసారి మనం చూస్తే, మృతుల పేరిట పెన్షన్లు. ఎప్పుడో చనిపోయినటువంటి వారు కూడా వారి పేర్లు ఇంకా రికార్డులోనే ఉంచి వారి పేరిట ఇన్నాళ్ళు అక్రమంగా డబ్బులు డ్రా చేస్తున్న వైనాన్ని అధికారులు గుర్తించి ఆ పేర్లను ఎవరైతే చనిపోయినప్పటికీ వాళ్ళ పేర్ల పైన పింఛన్లు వస్తున్నాయో అటువంటి వాళ్ళందరి పేర్లను కూడా ఆసరా పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుండి పూర్తిగా తొలగించారు. అదేవిధంగా అందుబాటులో లేనివారు అండ్ వలస వెళ్ళిన వారు, పూర్తిగా సుదీర్ఘకాలంగా స్థానికంగా అందుబాటులో లేనివారు, ఉపాధి కోసమో లేదా ఇతర కారణాల వల్లనో శాశ్వతంగా ఊరుని విడిచి వలస వెళ్ళిన వారి పేర్లను కూడా ఆసరా పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ రాకూడదు. కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఆసరా పింఛన్లు అక్కడక్కడ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ వెరిఫికేషన్ లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని కూడా పూర్తిగా ఆసరా పింఛన్ల జాబితా నుంచి కట్ చేశారు. సంపన్నులు, అదే విధంగా 5 ఎకరాల పైగా భూమి ఉన్నవారు, 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండి ఆర్థికంగా
చాలా బలంగా ఉన్న సంపన్నులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు తనిఖీల్లో తేలింది. వీరిని కూడా ఆసరా పింఛన్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. తరువాత ఆదాయపు పన్ను ట్యాక్స్ పేయర్స్ చెల్లింపుదారులు కూడా పూర్తిగా సొంతంగా ఆదాయం ఉండి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కూడా పెన్షన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించి వారి పెన్షన్లను కూడా జాబితా నుంచి తొలగించారు. మొత్తానికి ఈ రద్దయినటువంటి మొత్తం పెన్షన్లు 1.28 లక్షలు. అయితే ఈ డేటాను గనక మనం గమనిస్తే ఇందులో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవే ఉండడం గమనార్హం. అవును, దాదాపు 1.2 లక్షల పెన్షన్లు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే రద్దయ్యాయి. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చాలా పక్కాగా జరగడంతో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఇక మిగిలిన పెన్షన్లన్నీ మున్సిపాలిటీల పరిధిలోనివి, అంటే పట్టణ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి పెన్షన్లు పొందుతున్న వారివి అధికారులు తేల్చారు. ఇక ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులకు ఒక గట్టి హెచ్చరిక పంపినట్లయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేవి పేదలకు అండగా ఉండడానికే, కానీ ధనవంతులు అర్హత లేని వాళ్ళు లబ్ధి పొందడానికి కాదనే సంకేతాన్ని ఈ రద్దు ద్వారా స్పష్టం చేశారు. ఇక పూర్తిగా తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అర్హత లేని 1.28 లక్షల పింఛన్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పూర్తిగా కూడా అనవసర భారం తగ్గడమే కాకుండా నిజమైనటువంటి పేదలకు న్యాయం జరిగే అవకాశం కూడా ఏర్పడింది. అయితే ఈ ప్రక్రియలో పొరపాటున ఎవరైనా నిజమైన లబ్ధిదారుల పెన్షన్ కట్ అయిందా లేదా కేవలం అక్రమార్కులవే పోయాయా అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా రానుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయం పైన మీరేమనుకుంటున్నారు? పూర్తిగా కూడా ఒకటే దెబ్బకు ఇన్ని 1,00,000 మందికి పైగా పెన్షన్లని రద్దు చేయడం పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలపండి. ఇక మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం 1,28,000 ఆసరా పింఛన్లని కొట్టేసింది. సో ఇవన్నీ కూడా ఎందుకు రద్దు చేసిందంటే తెలంగాణలో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల జీతాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆసరా పింఛను అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా వాళ్లకు ఎక్కడ కూడా పెన్షన్ ఇవ్వము అని చెప్పి స్పష్టం చేసింది. మరి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు కొంత ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులని ఆసరా పింఛన్ల జాబితా నుంచి తొలగించింది. అదే విధంగా ట్యాక్స్ పేయర్స్ అంటే పూర్తిగా కూడా మంచిగా డబ్బులుండి ఆ ప్రభుత్వానికి పన్నులు కడుతున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ కూడా ఆసరా పింఛన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళని కూడా ఆసరా పింఛన్ జాబితా నుంచి తొలగించింది. అదే విధంగా ఇంకా ఎవరైతే మృతులు చనిపోయినటువంటి వారి పేర్ల మీద కూడా ఆసరా పింఛన్లు వస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వారిని కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా పెన్షన్ల జాబితా నుంచి తొలగించింది. దాంతో పాటుగా 5 ఎకరాలకు పైగా భూమి ఎవరెవరికైతే ఉందో అటువంటి వాళ్ళని కూడా పెన్షన్ల జాబితా నుంచి తొలగించి ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది పెన్షన్దారులందరికీ కూడా ఒక హెచ్చరిక అనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ అన్నిటికీ కూడా వ్యతిరేకంగా అనర్హులుగా ఉండి కూడా ఆసరా పింఛన్ ఎవరైతే లబ్ధి పొందుతా ఉన్నారో ఆసరా పింఛన్లను ఎవరైతే తీసుకుంటా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక సర్వేని చేసి 1,28,000 మందిని పక్కన పెట్టింది. అయితే ఇందులో సుమారుగా 1,10,000 మందికి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే 1,00,000కు పైగా పింఛన్లని ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మిగతా పింఛన్లని పట్టణాలు హైదరాబాద్ ప్రాంతంలో రద్దు చేసింది. మొత్తానికైతే పింఛన్దారులకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి దాదాపు 1,00,000 మందికి పైగా పెన్షన్లని కొట్టేసింది. మరి మీ గ్రామంలో ఆసరా పింఛన్లు ఎలా ఉన్నాయి? మీకు పెన్షన్ సమయానికి అందుతుందా? ఆసరా పింఛన్ల పైన ప్రభుత్వం కొట్టేసినటువంటి దానిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.